మనకు పాసిబిలిటీ ఉంది, అన్నదమ్ములను ప్రేమించడానికి పాసిబిలిటీ ఉంది. నిన్ను ఒకళ్ళ గేలి చేశారా, నీ వెంబడి గోతులు తీశారా, అయినా వాళ్ళ గోతులు వాళ్లే పడతారు. కానీ నువ్వు ప్రేమిస్తూనే ఉండాలి. వాళ్ళ కీడు తలపెట్టాలన్న ఉద్దేశం రాకూడదు. ఒక మాటలో చెప్పాలంటే ఈ కుర్రోడు వీరన్లాగా, స్తోత్రం కలుగునుగా, బయట నా స్వార్థం నేను చూసుకోవాలని లేకుండా ఇంకా వాళ్ళ కుటుంబాన్ని ప్రేమిస్తూనే ఉంది. హల్లెలూయా. నాకెందుకులే వాళ్ళు ఎలా పోతే అని అనుకోవాలి అసలు బయటకు వెళ్ళిన తర్వాత, అవునా కదా? ఏ కొడుకైనా ఏ అన్నదమ్ములైనా ఏమనుకుంటారా, ఎలా పోతే మాకెందుకు, నన్ను కాదని తరిమేసిన తర్వాత నా బతుకు నాది, నా పిల్లలు నా పిల్లలు నేను శుభ్రంగా ఉంటే చాలా అనిపిస్తుంది, అవునా కదా? వాళ్ళ గొడవల్లో ఆయన తలదోర్చకూడదు అనిపిస్తుంది. కానీ వెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గరికి గొడవలు తలదోరుతుంది, ప్రతి విషయాన్ని పట్టించుకుంటారు. అలా ఉండాలి. ఎందుకంటే మనం ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా దేవుని ప్రేమను పంచేవారిగానే ఉండాలి. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తోబుట్టు, అలా ఉన్నప్పుడు దేవుని ప్రేమ మనలో ఎప్పుడు ఉంటుంది. స్తోత్రం చెప్పండి. మన ఎదురుగా కనపడే మన అన్నని, మన తమ్ముడిని, మన చెల్లిని ప్రేమించలేని నువ్వు దేవుని కనపడని దేవుడిని ప్రేమిస్తున్నావంటే ఎంతవరకు నమ్మాలయ్యా? అమ్మా, అర్థమవుతుందా మీకు? మీ ఎదురుగా కనపడుతుంది మీ అక్క, ప్రేమించారా ఏ రోజునన్నా? మీ ఎదురుగా కనపడుతున్నాడు మీ అన్న, ప్రేమించాడా ఏ రోజునన్నా? కానీ దేవుడు అంటే నాకు ప్రాణం, భయం, చచ్చిపోతానికి సిద్ధం అంటారు. అసలు ఈ భక్తి మెచ్చుతాడా? అన్నని ప్రేమించకుండా, తమ్ముడిని ప్రేమించకుండా, ఆ చెల్లిని ప్రేమించకుండా, అక్కని ప్రేమించకుండా, సోదరి సోదరుల మధ్యన ప్రేమ లేకుండా నేను యేసయ్య కోసం చచ్చిపోతాను అంటారేమయ్యా? నేను యేసయ్య కోసం చచ్చిపోతాను అంటారేంటి? అసలు యేసయ్య చెప్పింది ఏంటి? యేసయ్య చెప్పిన లాజిక్ ని మనం పాటించకుండా యేసయ్య కోసం ఏం చచ్చిపోతామంటే నీకు పరమరాజ్యం వచ్చేద్దా? నేను యేసయ్య కోసం బతుకుతున్నా, యేసయ్య కోసం చచ్చిపోతా అంటారు. చాలా మంది మూర్ఖంగా మాట్లాడతారు. అసలు యేసయ్య ఏం చెప్పాడు? నా ప్రేమ మీలో ఉండాలంటే మీ అన్నదమ్ములను, మీ అక్క చెల్లెలను ప్రేమించాలని. కనబడే నీ అన్న అక్క చెల్లెలను ప్రేమించలేని వాడు నువ్వు నన్ను ప్రేమిస్తానంటావేమయ్యా? ఇది ఎంతవరకు ప్రేమ నిజమని నేను నమ్మాలి అన్నాడు. హల్లెలూయా. మీరు అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుని ప్రేమ మనలో శాశ్వతంగా నిలిచాం. ఈ అన్నదమ్ములు దోష శిక్ష ఎంత శిక్ష తెలుసా మీకు? మత్తయి సువార్త చూడండి ఒకసారి, 5వ అధ్యాయము